సరేనా? ఓకేనా? ఇప్పుడు స్టార్ట్. మరి చెప్తాను నేను. జయమని చెప్పండి యేసు ప్రభువునకే. చాలు. కేజీ పిల్లలు బాగా గట్టిగా చెప్తా ఉన్నారు, కానీ ఆ సీనియర్ అక్కోళ్ళు సీనియర్ అన్నోళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కేజీ పిల్లలు సైలెంట్గా ఉండండి. కేవలం సీనియర్ అన్నోళ్ళు అక్కులు మాత్రమే చెప్తారు, సరేనా? మీరు సైలెంట్గా ఉండండి. రాజుల రాజైన యేసు క్రీస్తు ప్రభువునకే. కేజీ సైలెంట్గా ఉండాలని చెప్పా. కేజీ పిల్లలంతా సైలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే జయం అని చెప్పేటప్పుడు ఇట్లా చెయ్యెత్తి చెప్పాలి, సరేనా? జై అని చెప్పేటప్పుడు ఇట్లా చెయ్యెత్తి చెప్పాలి, సరేనా? ఓకేనా? మీరు యాక్టివ్గా ఉన్నారని తెలుస్తుంది నాకు, ఓకేనా? జయమని చెప్పండి యేసు క్రీస్తు ప్రభువునకే. రాజుల రాజైన యేసు క్రీస్తు ప్రభువునకే. హల్లెలూయా. సీనియర్ అన్నోళ్ళు చెయ్యే ఎత్తడంలా. సరే, ఈరోజు మన పాఠం పేరు ఏం పేరు అంటే స్నో ఏంజల్ అన్నమాట. పాఠం పేరు ఏం పేరు? స్నో ఏంజల్. స్నో ఏంజల్ అంటే అర్థం ఏంటంటే మంచు దేవదూత అని అర్థం. అది స్నో ఏంజల్, అది ఒక ఆట పేరు అన్నమాట. అది ఆట పేరు. ఈ ఆట ఎక్కడ ఆడుకుంటారు అని అంటే బాగా మంచు పడేటటువంటి ప్రదేశాల్లో, అంత మంచుగా ఉండేటటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ ఆట ఆడుకుంటారన్నమాట. మీకు తెలుసా స్నో ఏంజల్ ఆట? తెలుసా మీకు స్నో ఏంజల్ ఆట? సరే, ఈరోజు ఆ స్నో ఏంజల్ ఆట గురించి మనము తెలుసుకుందాం. ఈ యొక్క స్టోరీలో నెల్లీ అనేటటువంటి ఒక పాప, ఇంకొక పాప రూతు అనేటటువంటి ఒక పాప, ఇద్దరు పిల్లలు ఉంటారన్నమాట. ఏం పేరు? నెల్లీ, రూతు. నెల్లీ ఎటువంటిది అని అంటే నెల్లీ బాగా అల్లరి చేసేటటువంటి పాప. పెద్దలు చెప్పిన మాట వినదు, పెద్దలు చెప్పిన మాటకు లోబడదు, బాగా అల్లరి చేసేటటువంటి పాప అన్నమాట నెల్లీ. అయితే రూత్ ఎటువంటిదంటే మంచి పాప. ఇక్కడ చూడండి, ఇదో ఇక్కడ ఉన్నారు ఇద్దరు, నెల్లీ, రూత్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నదేమో రైట్ సైడ్, నాకు రైట్ సైడ్ ఉన్నదేమో నెల్లీ, అక్కడ సైడ్ ఉన్నదేమో రూతు అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ స్కూల్ మేట్స్, ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. నెల్లీ ఎటువంటి పాపని చూసాం మనము? అల్లరి పిల్ల, బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. మీరు మంచి పిల్లలు కదా, మీరు అల్లరి చేయరా? చేయరు కదా? ఇక్కడ అంతా పిల్లలంతా కాముగా కూర్చున్నారు, మీరంతా మంచి పిల్లలే. నెల్లీ బాగా అల్లరి చేసేదన్నమాట. ఎప్పుడు వాళ్ళ టీచర్ని తిట్టుకుంటూ ఉండేది. ఈ టీచర్ ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది అని తిట్టుకుంటూ ఉండేది అనమాట. వాళ్ళ టీచర్ పేరు ఏం పేరు అంటే రిస్లే. ఏం పేరు? రిస్లే. ఆ రిస్లే టీచరు బాగా కొట్టేదన్నమాట. అల్లరి పిల్లలకే కదా తన్నలు ఎక్కువ పడతాయి. మంచిగా ఉంటే తన్నలు పడతాయా? సైలెంట్గా ఉన్న పిల్లలకి తన్నలు పడవు. ఎవరైతే బాగా అల్లరి చేస్తారో, ఎవరైతే చెప్పిన మాట వినరో వాళ్ళకి మాత్రమే తన్నలు పడతాయి, దెబ్బలు పడతాయి. అట్లా నెల్లీ బాగా తన్నలు తినేదన్నమాట. ఎవరితోటి? వాళ్ళ టీచర్, రిస్లీ టీచర్ తోటి తన్నలు తినేదన్నమాట. ఒకరోజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, రూతు తర్వాత నెల్లీ. వీళ్ళిద్దరు కూడా ఏమని మాట్లాడుకుంటున్నారంటే నెల్లీ అంటా ఉంది, టీచర్ నన్ను ఎప్పుడు కొడతా ఉంటుంది, ఆమెకి కొంచెం కూడా కనికరం లేదు, ఆమె కొంచెం కూడా కనికరం లేదు, ఎప్పుడు కొడతా ఉంటుంది అని అంటే అప్పుడు రూత్ అంటుంది, ఏమంటుందంటే రూతు, ఆ టీచర్ మనల్ని ఊకే కొట్టదు కదా నెల్లీ, మనం అల్లరి చేస్తేనే కదా కొట్టేది, మనం పాఠాలు బాగా నేర్చుకుంటే ఎందుకు కొడుతుంది, మనం పాఠాలు నేర్చుకుంటే హోంవర్క్ చేస్తే మేడం మనల్ని ఏమి కొట్టదు కదా, పనిష్మెంట్ ఇవ్వదు కదా అంటే అప్పుడు నెల్లీకి చాలా కోపం వస్తుందన్నమాట. నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా మేడంకే సపోర్ట్ చేస్తావా, టీచర్కే సపోర్ట్ చేస్తావా, నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు, నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు. కొంతమంది పిల్లలు అట్నే ఉంటారు, వాళ్ళ పక్షాన మాట్లాడకపోతే మీకు సపోర్ట్ చేయకపోతే మాట్లాడరు అన్నమాట. అట్లా నెల్లీ కూడా ఋతుతో కట్టిఫ్ చేసేసింది, నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని దూరం పెట్టేసింది అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా ఆ మాటలు వారికి మధ్యలో నిలిచిపోయినాయి అన్నమాట. తర్వాత ఈ నెల్లీ ఎటువంటిది అని అంటే ఒక్కోసారి బాగా ఉందనుకో, మనసు బాగుందనుకో, బాగా మంచిగా చెప్పిన మాట వింటుంది,
ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఏమవుతుందంటే మనసు మారిపోతుంది అనమాట. మనలో కూడా కొంతమంది ఉంటారు కదా, మంచిగా కొన్నిసార్లు బాగా మంచిగా ఉంటారు, ఉన్నట్టుండి ముఖం అంతా మార్చుకుని ఉంటారు. మీరు మార్చుకున్నారు ఎప్పుడన్నా? మీరు మీ యొక్క మమ్మీ కానీ డాడీ కానీ ఏదన్నా కొనిగియకపోతే తీసియకపోతే మీరు ఎట్లా పెట్టుకుంటారు? బాగా సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉండరు కదా, ముఖమంతా మార్చుకుని పెట్టుకుంటారు. ఏమైందిరా వీనికి అనుకుంటారు అన్నమాట అందరు చూసిన వాళ్ళంతా కూడా. అట్లా ఈ నెల్లి బాగుంటే కనుక బాగుంటుంది. బాగా పిల్లలతో బాగా ఆడుకోవడము, పిల్లలకి మంచిగా గిఫ్ట్స్ ఇవ్వడము, పిల్లలతో కలిసి ఆడుకోవడం అట్లా చేస్తుంది. అయితే ఈమెకి ఒక్కొక్కసారి మనసు బాగలేదనుకో, కోపంగా ఉన్నప్పుడు ఏ పిల్లలతో అయితే బాగా ఆడుకుందో అదే పిల్లల్ని బాగా ఆట పట్టించి అల్లరి పట్టించి ఏడిపిస్తుంది అన్నమాట. వాళ్ళ స్కూల్లో అది మంచు కురిసేటటువంటి దేశం కాబట్టి వాళ్ళ స్కూల్లో ఏముంటుందనంటే వుడెన్ స్టవ్ ఉంటుందన్నమాట, కట్టెల పొయ్యి. ఆ పొయ్యి దాని ద్వారా వారు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్ని అంతా వేడి చేసుకోవడానికి అది వాడుకుంటారు అన్నమాట. ఈ నెల్లి ఏం చేసేదనంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, నెల్లి కంటే చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని ఆ స్టవ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇది ఏం కాదు, ఇది ముట్టుకోవచ్చని చిన్న పిల్లలకు అట్లా చెప్పేదన్నమాట. చాలామంది చిన్న పిల్లలు అట్లా వచ్చి దాన్ని ముట్టుకొని, ఇక్కడ ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు చూడండి, ఒక పిల్లోడు ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. నెల్లి చెప్పిన మాట విని ఆ స్టవ్ దగ్గరకు వచ్చి ముట్టుకున్నాడు, ఆ పిల్లోనికి కాలింది, ఈ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. అట్లా చేసేదన్నమాట, బాగా అల్లరి చేసేటటువంటి పాప. ఇవన్నీ చూస్తున్నటువంటి ఎవరు చూస్తున్నారంటే వాళ్ళ టీచర్ గమనిస్తూ ఉంది. వాళ్ళ టీచర్ పేరు ఏం పేరు మర్చిపోయినారు అప్పుడే? వాళ్ళ టీచర్ పేరు ఏం పేరు? సీనియర్ చెప్పాలా? వాళ్ళ టీచర్ పేరు ఏం పేరు? ఏదో నోరు ఆడిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పడంలా. వెరీ గుడ్, కేజీ పిల్లలు బాగా వింటూ ఉన్నారు. వాళ్ళ టీచర్ పేరు ఏం పేరు అంటే రిస్లీ అన్నమాట. రిస్లీ టీచరు వాళ్ళ ఆ యొక్క నెల్లి చేసేటటువంటి పని అంతా కూడా చూస్తూ ఉంది. అల్లరి చేసేది, తర్వాత పిల్లల్ని ఏడిపించేది, ఎగతాళి చేసేది, పెద్దోళ్ళు అంటే కూడా ఎగతాళి చేసేది అనమాట. ఎవరు? నెల్లి పెద్దోళ్ళను కూడా మంచిగా మర్యాద ఇచ్చేది కాదు. పెద్దలను కూడా ఎగతాళి చేయడము, మాట వినకపోవడము ఇట్లా చేసేదన్నమాట. ఇట్లా చేస్తూ ఉంటే ఒకరోజు రిస్లీ టీచర్ చూసి ఒకసారి దగ్గరకు పిలుచుకొని చెప్పిందనమాట. ఏమని చెప్పిందంటే, నెల్లి నువ్వు చేసేది మంచిది కాదు, నీవు పరలోకమందున్న పరిశుద్ధ దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నావు. నెల్లికి యేసు ప్రభు గురించి తెలుసు, కానీ యేసు ప్రభువును అనుసరించి ఆ ప్రభువుకు తగినట్టుగా నడుచుకునేది, ఆ నడవడిక ప్రవర్తన లేదన్నమాట. చాలామంది మనము కూడా యేసు ప్రభుని తెలుసు, కానీ యేసు ప్రభు ఆయన నడుచుకున్న విధానముగా, ఆయన చూపిన ప్రేమ, ఆయన నడుచుకున్నటువంటి ప్రవర్తన మనం చాలాసార్లు నడుచుకోమన్నమాట. అట్లాగుననే నెల్లి కూడా అట్లా చేసేది. అప్పుడు రిస్లీ టీచర్ చెప్పింది, అట్లా చేయకూడదు రిస్లీ, అట్లా చేయకూడదు నెల్లి, అట్లా నువ్వు అల్లరి చేయకూడదు, పరలోకమందున దేవునికి నువ్వు వ్యతిరేకంగా తప్పులు చేస్తూ ఉన్నావు, నీవు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆయన నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు, నీ కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, నిన్ను మార్చివేస్తాడు యేసు ప్రభువు అనంటే నెల్లి ఏమాత్రం కూడా చెప్పిన మాట వినేది కాదనమాట. అవన్నీ కూడా ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసింది అనమాట. ఇవన్నీ మస్తుగా చెప్తా ఉంటుందిలే, మా టీచరు కావాలని చెప్తా ఉంటుంది అని ఏమాత్రం కూడా పట్టించుకునేది కాదనమాట. ఎవరు? నెల్లి. ఒకరోజు ఏమైందంటే స్కూల్ టైంలో ఇంటర్వెల్ ఉంటుంది కదా, అందరికీ బ్రేక్ టైం ఉంటుంది. ఆ టైంలో అందరూ కూడా పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళారు. వాళ్ళ గ్రౌండ్ అంతా ఎట్లా ఉంటుంది? మనలాగా మట్టి గ్రౌండ్ ఉంటుందా వాళ్ళకి? అంత మంచు ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళు మంచు దేశం కాబట్టి ఇక్కడంతా చూడండి ఎట్లా ఉంది, అంతా తెల్లగా ఉంది కదా, నల్లగా మట్టి ఉంది. ఇక్కడ ఏమన్నా అంత తెల్లగా ఉంది, మంచు అన్నమాట. అంత భూమి మీద అంతా కూడా మంచు చేత కప్పబడి ఉంటుందన్నమాట. అక్కడ ఇంటర్వెల్కి వాళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఆ గేమ్స్లో ఏం గేమ్ అంటే ఇప్పుడు మన కథ పేరు ఏం పేరు?
స్నో ఏంజల్. ఆ గేమ్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ గేమ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆ యొక్క మంచు మీద ఇట్లా వెళ్ళి ఇట్లా పడుకొని ఇట్లా చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ బటర్ఫ్లై షేప్ వచ్చేటట్టు చేస్తారనమాట. మనం ఆ ఆట ఎక్కడ ఆడుకుంటాము? అట్లా ఎక్కడ ఆడుకుంటాం? మనం ఎక్కడ ఆడుకుంటాం? మీకేం గుర్తు రాలేదా? ఇసుకలో మనం ఆడుకుంటాంలా. ఇసుకలో ఆడుకున్నారు ఎప్పుడైనా? ఎంతమంది ఇసుక మీద ఇల్లు కట్టారు? ఇసుక మీద ఇల్లు కట్టినారు కదా మీరంతా. ఇసుక మీద మీరు ఎంతమంది గోతులు తవ్వినారు? నేను కూడా చేసిన. ఇసుక అంతా బాగా గుంత తవ్వి కాలు పెట్టి బూట్ చేసి మళ్ళీ కాలు తీస్తే ఏమైతే అక్కడ గుంత పడుతుంది కదా. అట్లా మనం అంతా చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఇసుకలో. మనం ఎట్లా ఇసుకలో ఆడుకుంటామో వాళ్ళు కూడా అక్కడ మంచులో ఆడుకుంటారు అన్నమాట. వాళ్ళు అట్లా మంచు మీద ఇట్లా పడుకొని చేతులు ఇట్లా ఊపుతూ కాళ్ళు ఊపితే అది అక్కడ ఒక షేప్ వస్తుంది కదా. ఆ షేప్తో వాళ్ళు దాన్ని చూసి అది కదలకుండా లేచి ఆ షేప్ను చూసి ఆనందపడి ఆడుకునేటటువంటి వారు అన్నమాట. అది గేమ్. ఇప్పుడు ఆ గేమ్ ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంటర్వెల్ అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత బెల్లు కొట్టారు. పిల్లలందరూ కూడా క్లాస్కి వచ్చేసారు. క్లాస్లో మళ్ళా రిస్లీ టీచరు లెసన్స్ చెప్తా ఉంది. సడన్గా లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ ఒక సీట్ ఖాళీగా ఉందన్నమాట. వెంటనే రిస్లీ టీచర్ ఏమడిగిందనంటే నెల్లి రాలేదా ఇంకా అని అడిగిందనమాట. అప్పుడు నెల్లి రాలేదని చెప్పినప్పుడు నెల్లిని వెతకడానికి ఒక పిల్లోడిని పంపిస్తుందన్నమాట. నెల్లి ఎతకడానికని వెళ్ళినప్పుడు ఆ మంచు మీద పడి ఉంటుంది నెల్లి. మంచు మీద పడి ఉన్నప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి ఆ నెల్లిని లేపుతాడు. నెల్లి లెగు, నెల్లి టీచర్ పిలుస్తూ ఉంది, క్లాస్కి రావాలంట అని పిలిస్తే ఏమాత్రం కూడా స్పర్శ ఉండదన్నమాట నెల్లికి. అట్లే మంచు మీద పడిపోయి ఉంటుంది. ఈ పిల్లోనికి భయం వేసి పరిగెత్తుకుంటా మళ్ళీ టీచర్ దగ్గరికి వచ్చి టీచర్ నేను నెల్లిని అక్కడ ఆ గ్రౌండ్లో చూశాను, స్నో గ్రౌండ్లో చూశాను. నెల్లి ఏమాత్రం కూడా స్పర్శ లేదు, ఆమె పలకడం లేదు. నెల్లి నేను ఆమెను తీసుకొని రాలేకపోతా ఉన్నానని చెప్తే అప్పుడు టీచర్కి చాలా టెన్షన్ అయిందనమాట. ఏమైంది నెల్లికి అని చెప్పేసి ఆమె పరిగెత్తుకుంటా గ్రౌండ్కి వచ్చేసింది. గ్రౌండ్కి వచ్చినప్పుడు నెల్లి అట్లాగనే ఆ మంచు మీద అట్లే పడిపోయి ఉందన్నమాట. ఎంత లేపినా లేవడంలా. లేయి నెల్లి అంటే ఏమాత్రం కూడా స్పర్శ లేదన్నమాట. అప్పుడు బలవంతంగా ఆమె బలమంతా ఉపయోగించి నెల్లిని భుజం మీద పెట్టుకొని ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వచ్చి ఆ ఒక టేబుల్ మీద పడుకోబెట్టి ఆ ఒక రగ్గు కప్పేసి ఆమెకు వేడి చేస్తూ ఉందన్నమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు నెల్లి కోసం. ఈ వార్త ఎవరు విన్నారంటే రూతుకు కూడా తెలిసింది. రూత్ ఎవరి ఫ్రెండు? నెల్లి ఫ్రెండ్ అనమాట. నెల్లి పలకడం లేదని తెలిస్తే వెంటనే రూతు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలందరూ కూడా నెల్లి చుట్టూ నిలబడి లెగు నెల్లి అని పిలుస్తూ ఉంటే ఏమాత్రము కూడా పలకడం లేదన్నమాట. ఏమైందబ్బా అందరూ ఇంకా పిల్లలు కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. టీచర్కి చాలా టెన్షన్ అయిపోతూ ఉంది. ఎవరైనా పలకకపోతే అట్లా టెన్షన్ పడతాం కదా మనం కూడా. అందరూ పిలుస్తూ ఉంటే కొద్దిసేపటికి నెల్లి ఏం చేసిందనంటే కళ్ళు తెరిచి హా అని నవ్విందన్నమాట. గట్టిగా నవ్విందంట. మిమ్మల్ని అందరినీ నేను ఫూల్ చేశాను, మీరంతా పిచ్చోళ్ళు, నాకేమి కాలేదు అని నవ్వుకుంటా చెబుతూ ఉందంట నెల్లి. అప్పుడు టీచర్కి పిల్లలకి అట్లా చేస్తే కోపమా జాలి పుడుతుందా? మనకు కోపం వస్తుంది కదా. వాళ్ళకు కూడా చాలా కోపం వచ్చిందంట. ఎందుకబ్బా నెల్లి ఇట్లా చేసింది, ఇంత చెయ్యాలనా, ఇంత టెన్షన్ పెట్టింది మాకు అని చెప్పేసి అప్పటి నుంచి చూడండి ఇది ఇట్లా ఆడుకుంటారనమాట. ఇప్పుడు ఇట్లా నెల్లిని ఇట్లా పడుకోబెట్టారు. నెల్లి ఇట్లా పడుకున్న తర్వాత కొంతసేపటికి లేచిందనమాట. లేచిన తర్వాత అట్లా నవ్వితే అందరూ కూడా ఏమయ్యారనంటే కోపపడి ఇంకా ఎప్పటికి కూడా నెల్లితో మాట్లాడకూడదు. అందరూ దూరం అయిపోయినారు నెల్లికి. కానీ నెల్లిలో కొంచెము కూడా మనసు మారలేదన్నమాట. మీరందరూ పోతే నాకేమి, నా ఇష్టము నాది, నా ఇష్టం నేను చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా,
మీరంతా నాకు 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 హెల్ప్ఫుల్గా ఉంటే నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పేసి కొంచెము కూడా మనసు మారలేదన్నమాట. అట్లా మారకుండా అందరు దూరం అయిపోయారు, కానీ మనసు కొంచెం కూడా మారలేదు. ఇంకా ఒకరోజు ఏం జరిగిందనంటే, మళ్ళీ ఒకరోజు ఒక మధ్యాహ్నం పూట అందరూ భోంచేస్తారు కదా, భోంచేసేటప్పుడు పిల్లలందరూ కూడా క్యారీ ఓపెన్ చేసి తింటా ఉన్నారు. ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు. ఈ పిల్లోని పేరు ఏం పేరు అంటే చార్లీ అనమాట. ఏం పేరు? చార్లీ. ఈ పిల్లోనికి వాళ్ళ మమ్మీ క్యారీ పంపించింది. ఆ క్యారీలో ఒక చాక్లెట్ కేక్ పెట్టి పంపించింది అనమాట. మధ్యాహ్నము ఈ పిల్లోడు చాక్లెట్ కేక్ తిందామని క్యారీ ఓపెన్ చేస్తే క్యారీలో చాక్లెట్ కేక్ లేదు. ఇప్పుడు ఆ పిల్లోడు పరిగెత్తుకుంటే చార్లీ మిస్ రిస్లీ దగ్గరికి వెళ్ళి, టీచర్ నా క్యారీలో చాక్లెట్ కేక్ మా మమ్మీ నాకు క్యారీ పెట్టి పంపించింది, నా బాక్స్లో చాక్లెట్ కేక్ లేదని చెప్పాడు అనమాట. అప్పుడు రిస్లీ టీచర్ ఏం చేసిందనంటే, సరే నేను కనుక్కుంటానని చెప్పేసి అందరి క్యారీలు చెక్ చేసింది. అందరి క్యారీలు చెక్ చేసినా కానీ ఎవరి క్యారీలో చాక్లెట్ కేక్ దొరకలేదు. చివరికి ఏం చేసిందనంటే, వాళ్ళందరికీ ఒక కోట్ రూమ్ ఉంటుందన్నమాట. వాళ్ళు చలి దేశంలో కోట్స్ వేసుకుంటారు కదా, వాళ్ళందరూ క్లాస్కి వచ్చేటప్పుడు ఆ కోట్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టేసి వచ్చి క్లాస్ వినాలన్నమాట. ఆ కోర్ట్ రూమ్లో చెక్ చేద్దామని చెప్పేసి మిస్ రిస్లీ టీచర్ ఏం చేసిందనంటే కోర్ట్ రూమ్కి వెళ్ళింది. కోర్ట్ రూమ్కి వెళ్ళి అక్కడంతా కోట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంది. ఒక కోట్లో చాక్లెట్ కేక్ దొరికింది. ఆ కోట్ ఎవరిదంటే, మీకు అందరికీ బాగా తెలిసే కథ, మీకు ముందే తెలుసా? మీరు గుర్తుపట్టగలిగారు కదా, మీరు చాలా తెలివైన వారు. ఇప్పుడు ఆ నెల్లి కోట్లో చాక్లెట్ కేక్ దొరికిందనమాట. ఇప్పుడు రిస్లీ టీచర్ ఏం చేసిందనంటే, నెల్లి ఇట్లా దొంగతనం చేయడం మంచిదేనా? దొంగతనం చేయడం తప్పు కదా, ఈ తప్పుకు ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి పిల్లలందరినీ బయటికి పంపించేసి కోర్ట్ రూమ్లోకి ఆ నెల్లిని పిలిపించి వాకిలు వేసేసింది అనమాట. డోర్ వేసేసింది. లోపల నుంచి ఇప్పుడు శబ్దాలు వినబడతా ఉన్నాయి. పిల్లలంతా కూడా ఎక్కడున్నారు? బయట ఉన్నారు. టీచరు నెల్లి మాత్రమే రూమ్లో ఉన్నారు. ఇప్పుడు ఒక లెదర్ బెల్ట్ శబ్దం వినిపిస్తూ ఉంది. బయట ఉన్న పిల్లలందరూ ఆ శబ్దాలు విని ఏడుస్తూ ఉన్నారు. ఇదో ఇక్కడ పిల్లలు ఉన్నారు బయట. ఈ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆ రూమ్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఈ పిల్లలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకు టీచర్ అంత గట్టి కొడతా ఉంది నెల్లినని చెప్పేసి వీళ్ళందరూ కూడా భయముతో ఏడుస్తూ ఉన్నారనమాట. కొంతసేపు తర్వాత రిస్లీ టీచరు నెల్లి ఇద్దరు కూడా బయటకు వచ్చారు. రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా గమనించారు, నెల్లికి ఏమైనా ఎంత దెబ్బలు తాకాయో, ఎన్ని దెబ్బలు తాకాయో అని చూస్తే నెల్లికి ఏం దెబ్బలు తాకలేదు. కానీ మిస్ రిస్లీ టీచర్కి చేతికంతా వాతలు పడినాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు? ఇక్కడ రిస్లీ టీచర్ అనమాట. రిస్లీ టీచర్ చేతికి ఎట్లా ఉంది? చెయ్యి వాతలు పడినాయి, బ్లడ్ వస్తూ ఉంది కదా, బ్లడ్ వస్తూ ఉంది. రిస్లీ టీచర్కి చేతులకు అంతా వాతలు పడినాయి, దెబ్బలు పడినాయి, బ్లడ్ వస్తూ ఉందన్నమాట. వీళ్ళంతా చూసి ఎవరికి ఎట్లా జరిగింది ఇది అని చెప్పినప్పుడు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నెల్లి వెంటనే ఇక్కడ ఏం చేస్తూ ఉంది? టీచర్ని కౌగలించుకుంటుందన్నమాట. అప్పుడు టీచర్ దగ్గరకు వచ్చి నెల్లి ఏం చేస్తూ ఉంది? ఇక్కడ ఏడుస్తూ ఉంది. ఏడ్చుకుంటా, టీచర్ నేను తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను, తప్పు చేసింది నేనే, నాకే దెబ్బలు పడాలా, నేనే శిక్ష పడాలా, అయితే నాకు బదులుగా నా శిక్ష నువ్వు తీసుకున్నావు. అక్కడ రూమ్లో శబ్దాలు వచ్చాయని చెప్పాను కదా, ఆ శబ్దాలు ఆ బెల్ట్తో ఎవరికి దెబ్బలు పడినాయంటే టీచరే ఆ బెల్ట్తో ఆమెనే కొట్టుకుందనమాట. చేతులంతా ఎర్రగా అయ్యేంత వరకు, వాతలు పడే వరకు, బ్లడ్ వచ్చేంత వరకు కూడా అట్లా కొట్టుకుంటే ఇప్పుడు చూడండి టీచర్ చేతులకు బ్లడ్ వచ్చేసింది. అప్పుడు ఇదంతా చూసినటువంటి నెల్లి మనసంతా కరిగిపోయింది. అయ్యో తప్పు చేసింది నేనే కదా, నా టీచరు చాలా క్రూరమైనది అనుకున్నాను, కానీ నా దెబ్బలన్నీ కూడా నా టీచరే, ఆమెనే దెబ్బలు తినింది అని చెప్పేసి ఇప్పుడు టీచర్ దగ్గరికి వచ్చి, టీచర్ నేను ఎప్పుడు కూడా
దొంగతనం చేయను, నేను ఎప్పుడు కూడా అల్లరి చేయను, నేను ఎప్పుడు కూడా పెద్దలను ఎగతాళి చేయను, అందరికీ లోబడి ఉంటాను. ఏ చాక్లెట్ కేక్ అయితే నేను చార్లీ దగ్గర దొంగిలించానో మరలా నేను వచ్చేటప్పుడు రేపు మరలా నేను పెద్ద చాక్లెట్ కేక్ తెచ్చి నేను చార్లీకి ఇచ్చేస్తాను టీచర్, నన్ను ప్లీజ్ టీచర్ క్షమించండి టీచర్ అని టీచర్కి రిస్లీ టీచర్కి చెబితే అప్పుడు రిస్లీ టీచరు నెల్లిని దగ్గరకు పిలుచుకొని ఆమె మీద చెయ్యి వేసుకొని ఇలా చెప్పిందనమాట, నెల్లి నేను నీ కోసము ఇదింత మాత్రమే చేశాను, నన్ను నేను గాయపరుచుకున్నాను అంతే, కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే నీవు నేను చేసిన పాపములన్నిటి కొరకై ఆయన తన ప్రాణమును పెట్టాడు, మనము పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు. నాకు చేతులకు ఒక్కటే గాయం అయ్యింది, కానీ యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకై నీ పాపముల కొరకై ఆయన తల మొదలుకొని అరికాలి వరకు ఆయన దెబ్బలు తిన్నాడు. నెల్లి తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళులు ఎంత పొడుగు ఉంటాయంటే ఎంత పొడుగు ఉంటాయన్నమాట, మన వేలంత పొడుగు ఉంటాయి. ఎప్పుడైనా చూసారు అంత పొడుగు ముళ్ళులు? మీరు చిన్న చిన్న ముళ్ళులు చూసే ఉంటారు, పెద్ద ముళ్ళులు కూడా చాలా పెద్ద ముళ్ళు అనమాట. ఆ ముళ్ళులు యేసుక్రీస్తు ప్రభువు తలకు పెట్టి ఒక రెల్లు తీసుకొని ఆ ముళ్ళ కిరీటం మీద ఆ ముళ్ళ మీద కొడితే ఆ ముళ్ళు ఏమైపోయాయి? యేసు ప్రభు తలకి గుచ్చుకొని రక్తం అంతా కారిందనమాట. నెల్లి నీవు చేశావు కదా ఈ తలంపులు, నీవు చేసే అల్లరి పనులన్నిటిని బట్టి యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీవు చేసినటువంటి అల్లరి పనులు, నువ్వు చేసినటువంటి ఎగతాళి పనులన్నిటికీ యేసు ప్రభు తన మీద శిక్ష వేసుకున్నాడు. ఎట్లా అంటే ఆయన మీద ముఖం మీద ఏం చేశారంటే ఆనాటి రోమా సైనికులు ఉమ్మి వేశారంట. ఉమ్మి వేస్తే మీరు ఓర్చుకుంటారా పిల్లలు? ఎవరైనా ఓర్చుకుంటారా? మీరు ఉమ్మి వేస్తే ఓర్చుకోము కదా. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన మన కోసము తన ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు. మనము చేసిన పాపముల నిమిత్తమై ఆయన తన మీద మన శిక్ష అంతా కూడా ఆయన తానే తన శరీరమందు భరించాడు. ప్రక్కలో బల్లెపు పోటు, తర్వాత దేహమంతా కూడా కొరడా దెబ్బలు, కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, ఇంత శ్రమ పడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకోసం అనంటే ఇదంతా కూడా శ్రమ ఎందుకోసం అనంటే మన కోసమే. మీరెప్పుడు పాపం చేయలేదా? పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, సకల దుర్నీతి పాపము, మంచి చేయకపోవడమే పాపం. ఎన్నిసార్లు మనం చెడ్డ పనులు చేయలేదు, ఎన్నిసార్లు మనం అబద్ధం ఆడలేదు, ఎన్నిసార్లు మనం దొంగతనం చేయలేదు, ఎన్నిసార్లు మనము పెద్దలకు లోబడలేదు. ఇదంతా కూడా పాపమే, ఇదంతా కూడా పాపమే. అయితే ఇటువంటి మన పాపమునకు రావలసినటువంటి శిక్ష బైబిల్లో రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణం. ఇదంతా తెలుసు నెల్లికి, కానీ తెలుసుకోలేదన్నమాట. ఈ పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణానికి మనం పాత్రులము. అయితే యేసు ప్రభువు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడు. తన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. బైబిల్ ఇలాగ రాయబడి ఉంది, పలకండి నాతో పాటు కలిసి, యేసు మన పాపములను తన శరీరము మీద సిలువలో బ్రోసుకొనెను. ఆయన మన పాపములన్నిటినీ తన శరీరం మీద సిలువలో మోసుకున్నాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఈ నెల్లి ఏం చేసిందనంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచింది. ఇప్పుడు మనసంతా మారిపోయింది. ఇప్పుడు అందరూ కూడా నెల్లికి ఏమయ్యారంటే అందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వాసించలేదో, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తాడు. మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన హృదయం అంతా, మన జీవితం అంతా మారిపోతుందన్నమాట. మనకు వచ్చేటటువంటి ఆ దొంగతనము చేయాలనేటువంటి ఆ తలంపు, లోపడకుండా ఉండేటటువంటి ఆ మనసు, ఆ తలంపులన్నింటినీ కూడా యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆ తలంపులని చెడుతనం అంతా కూడా పోతుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనము రక్షించబడతాం. థ్యాంక్ యూ.